అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే, ఇప్పుడు మనం ఇరుగు పొరుగు కాపురాలు చేస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే గోడ మీద బల్లిల్లాగా ఎదరింట్లో ఏం జరుగుతుంది, ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, గట్టిగా కేకలేసుకున్నారనుకోండి, ఏంటి కేకలో అని చెప్పి చూస్తూ ఉంటారు. అది మనకు అవసరం కాదు కదండి. ప్రతి ఇంట్లోనూ ఒక సమస్య అంటూ ఉంటుంది. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఏదైనా గట్టిగా మాట్లాడుకునేవి ఉంటాయి, నెమ్మదిగా మాట్లాడుకునేవి ఉంటాయి. మనము మన వరకే చూసుకోవాలి తప్ప ఎదురిల్లు పక్కిల్లు అసలు చూడకూడదు. అలాంటివి వినటం చాలా తప్పు నా దృష్టిలో. మీరేమంటారు చెప్పండి? మనకు అనవసరమైనవి ఎక్కువ నెత్తి మీద పెట్టుకుని ఆలోచన బ్యాడ్ ఆలోచనలా చేసేసుకుంటూ ఉంటారు. చాలామంది నేను చూస్తూ ఉంటానండి. నాకు చెప్పిన వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గొంగళ పురుగు టైపులో దులిపేసుకుంటారు, మళ్ళీ పెద్దగా పట్టించుకోరు. కానీ అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది. ఈ మాట మనం మాట్లాడుకోండి మాట ఎక్కడో చోట వాళ్ళ ఇంట్లో గొడవ మనం మాట్లాడేమనుకోండి, అది రేపొద్దున్న ఎప్పుడన్నా తెలిసినప్పుడు ఈవిడే కదా ఉన్నది ఇంట్లో, విన్నది, బయటికి వెళ్ళి చెప్పింది అని వాళ్ళు బాధపడతారు. అంత అవసరం అండి? అదే మన ఇంట్లో గొడవ అవతల వాళ్ళు వెళ్ళి చెప్తే మనం ఎలా ఫీల్ అవుతాం? మనం బాధపడతాం కదా. ఏమనుకుంటాం అంటే, ఏంటిది మన గురించి వెళ్ళి వాళ్ళు చెప్పారు అని మనం ఫీల్ అవుతాం. అలాగే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఎప్పుడూ కూడా ఎదరింటికి పొంచి ఉండకూడదు, వినకూడదు, చెప్పకూడదు. మనకు అనవసరం. ఒకవేళ వినపడింది అనుకోండి, పక్కపక్కన ఉన్నప్పుడు ఏదైనా సమస్య వినపడింది అనుకోండి, విన్నట్టు ఊరుకోవాలి. తెలియనట్లు ఉండాలి, తెలిసినట్టు కూడా ఉండకూడదు. తెలియనట్టు ఉంటే వాళ్ళు చెప్తే వినాలి, లేకపోతే లేదు. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎవరికి ఉండవు, ప్రాబ్లం అనేది రాదు. ఏమంటారు చెప్పండి? బ్యాడ్ అలవాటు మనం వినటం అలవాటు. అది ఎక్కువ పని కూడా ఆఫ్ చేసేసి ఎక్కడైతే బాగా వినపడుతుందో అవతల వాళ్ళు గొడవ అక్కడే పొంచి ఉండటం అలవాటు చేసుకుంటూ ఉంటారు. అది చాలా చాలా తప్పండి. అలాగే మనం ఎప్పుడూ కూడా ఇతర విషయాలు ఎప్పుడైతే చెత్తలాగా పోగు చేసుకుని బుర్రలో పెట్టుకుంటామో మనకన్నా ఎదుటి వ్యక్తుల మీద కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది. మన ఆలోచన విధానం ఎదరోళ్ళ మీద దృష్టి పెట్టడం అలవాటైపోద్ది. అది బ్యాడ్ అయిపోద్దండి. ఎందుకంటున్నానంటే ఎప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఎదరోళ్ళు చెప్తే వినాలి, లేకపోతే లేదు. మన సంసారం ఏంటి, మనం ఎలా బతకాలి, మనం ఏం చేసుకుంటే బాగుంటుంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనం ఏ రకంగా సేవ్ చేసుకోవాలి, మన సంసారాన్ని మనం ఎలా ఒబ్బిడి చేసుకోవాలి, పిల్లల్ని ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలి, హస్బెండ్ని ఎలా చూసుకోవాలి, ఇలాంటి ఆలోచనలతో ఎప్పుడూ కూడా ఉండాలి తప్ప ఇరుగుళ్ళు పొరుగిళ్ళు ఆలోచనలు పెట్టుకున్నామంటే మనకి దానికి మించిన పెంట ఇంకొకటి ఉండదు నా దృష్టిలో. నా దగ్గరికి వచ్చిన పంచాయతీలండి అన్నీ అలా చెప్తూ ఉంటారు వాళ్ళు నాకు. అది నేను మీతో చెప్తున్నాను. ఎప్పుడూ కూడా ఇరుగు పొరుగు గురించి ఆలోచించకూడదు, మన గురించి మనం ఆలోచించాలి. ఏమంటారు? మీ అభిప్రాయం చెప్పండి.